ఈ మధ్య కాలంలో అయితే బ్యాంక్ జాబ్స్ కోసం కాంపిటీషన్ ఒక రేంజ్లో పెరిగింది. సో మీలో కనుక ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారా, సో మీరు బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కోసం చూస్తున్నారా, అయితే ఈ వీడియో మీకోసం. దిస్ వీడియో ఈజ్ అబౌట్ బ్యాంకింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ విచ్ ఇస్ దేర్ ఇన్ నంద్యాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై సుబ్బు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నాను. రీసెంట్గా నా ఛానల్లో వెయిట్ లాస్ జర్నీ గురించి పోస్ట్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ వెంటనే ఒక లుక్ వేసేయండి. సో ఈ రోజు నేను ఇంకొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఈ ప్లేస్కి మనం ఎలా వెళ్ళాలి అంటే, వయా బస్ వెళ్ళే పని అయితే నంద్యాల బస్ స్టేషన్ అనే పేరుతో డెస్టినేషన్ సెర్చ్ చేసి మీరున్న ప్లేస్ నుంచి వయా బస్తో అక్కడికి ట్రావెల్ చేయొచ్చు. లేకుంటే వయా ట్రైన్ వెళ్ళాలి అంటే మీరున్న ప్లేస్ నుంచి ఐఆర్సిటీసీ యాప్లో డెస్టినేషన్ ప్లేస్ నంద్యాల జంక్షన్ అని ఉంటుంది, అక్కడికి ట్రైన్ బుక్ చేసుకుని అక్కడికి వయా ట్రైన్ వెళ్ళొచ్చు. లేకుంటే మీ ఓన్ వెహికల్తో ట్రావెల్ చేయొచ్చు. మీరు బస్ స్టేషన్కి అండ్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాక అక్కడ ఏదో ఒక ఆటో తీసుకుని ఫేమస్ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని చెప్తే వాళ్ళే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తారు. మీకు కనుక తెలియకుంటే శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఒక అడ్రస్ ఇక్కడైతే నేను పెడుతున్నాను, చూడండి. మీరు కోచింగ్ సెంటర్ దగ్గర రీచ్ అయ్యాక అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు మిమ్మల్ని ఆఫీస్ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లోకి వెళ్తే ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే మీరు అడ్మిషన్ అవ్వాలనుకుంటున్నా తను మీకు హెల్ప్ చేస్తాడు. ఈ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ గురించి ఉన్న కొన్ని డౌట్స్ అయితే నేను అక్కడ కొంచెం క్లారిఫై చేసుకున్నాను. సో ఆ డౌట్స్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. మేము ఫస్ట్ అక్కడికి రీచ్ అయిన వెంటనే ఒక అతను మమ్మల్ని ఎంక్వైరీ అడ్మిషన్ అని అడిగారు. సో మేము వచ్చి ఎంక్వైరీ అని చెప్పామన్నమాట. సో ఎంక్వైరీ అన్న వెంటనే అతను మాకు ఇలాంటి ఒక పేపర్ ప్రాంప్లెట్ లాంటిది ఇచ్చారు. సో దీంట్లో ఏం మెన్షన్ చేసిందంటే వాళ్ళ రిజల్ట్స్, వాళ్ళ బ్రాంచ్ గురించి, సో ఎంతమంది అయితే ఇప్పటి వరకు ఆ కంపెనీలో బ్యాంక్స్లో జాబ్స్ తెచ్చుకున్నారు, వీళ్ళ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఒక పేపర్ ఫామ్లో మాకు ఇచ్చారనమాట. సో వీళ్ళ ఇన్స్టిట్యూట్ అయితే 1989 నుంచి ఉంది. సో 1989 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 39,000 మెంబర్స్కి జాబ్స్ తెప్పించున్నారు. అండ్ జనవరి 2023 టు ఈ జాన్ ఎండ్ 2023కి 1 మంత్లో వాళ్ళు 205 మెంబర్స్కి జాబ్స్ తెప్పించున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఈ పేపర్లో మొత్తం ప్రింట్ చేస్తున్నారు. ఈ పేపర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే టైం టేబుల్ ఉంది స్టూడెంట్స్కి, అండ్ ఫీ స్ట్రక్చర్ ఉంది, అండ్ ఇన్ఫర్మేషన్ చైర్మన్ డైరెక్టర్ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ పేపర్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వెనకాల మీరు లిస్ట్ చూస్తున్నారు కదా, ఇదైతే జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు దాకా జాబ్స్ వచ్చిన వాళ్ళందరి పేర్లు ఇక్కడ యాడ్ చేశారు. సో వాళ్ళు ఏ బ్యాంక్లో జాబ్ తెచ్చుకున్నారు అండ్ వాళ్ళు ఏ ఊరు అని మొత్తం మెన్షన్ చేస్తున్నారు. చాలా మంది కనుక ఇక్కడ లిస్ట్ చూసినట్లయితే అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మంది అనంతపురం అటువైపు నంద్యాల కర్ణాటక చాలా మంది ఉన్నారు. సో ఈవెన్ అక్కడ నేను ఎంక్వైరీ చేశాక నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఒక 100%లో ఆల్మోస్ట్ ఒక 60 to 70% కర్ణాటక పీపుల్ వస్తారంట. సో అక్కడైతే టీచింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చాలా మంది వరకు అయితే కర్ణాటక వాళ్ళు బ్యాంక్ జాబ్స్ తెచ్చుకున్నారు. నేను అక్కడ ఎంక్వైరీలో అక్కడ ఉన్న ఒక పర్సన్ని నేను అడిగి తెలుసుకున్న విషయాలు ఇప్పుడు మాట్లాడుకున్నాం. క్లాస్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30-7 వరకు కూడా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయంట. సెకండ్ క్వశ్చన్, సో సిలబస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఎస్ అని చెప్పారు. బట్ మీరు కూడా కొంచెం ఒక బేసిక్ నాలెడ్జ్తో ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది ఉంటారు అక్కడ, కాబట్టి మీకు కొంచెం ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుని క్వశ్చన్స్ చేయడానికి మీకు బాగుంటుంది. సో నా ఒపీనియన్ వచ్చి కొంచెం మీరు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్తో కనుక అక్కడ వెళ్ళి జాయిన్ అయితే మంచిది. సో టోటల్ కోర్స్ ఎన్ని మంత్స్ అని అడిగాను. థర్డ్ క్వశ్చన్, 3 months టోటల్ కోర్స్. అక్కడ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్ ల్యాబ్ కానీ లేకుంటే ఎలా కండక్ట్ చేస్తారు అని అడిగాను. సో దానికైతే వాళ్ళ ఆన్సర్ వచ్చి వాళ్ళకి ఒక ల్యాబ్ ఉంది అన్నారు, కానీ నేనైతే ఆ ల్యాబ్ని చూడలేదు. అండ్ వాళ్ళు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కొన్ని పేపర్స్ కూడా ఇస్తారంట ఆఫ్లైన్ ఎగ్జామ్స్కి. సో డైలీ ఎగ్జామ్ పేపర్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. డైలీ టైం టేబుల్ మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇదే డైలీ జరుగుతుందా అని అడిగితే పేపర్లో చూసి డైలీ టైం టేబుల్ వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఆ స్టూడెంట్స్కి అయితే డైలీ సెండ్ చేస్తారంట. సో ఇక్కడ జాయిన్ అయ్యాక వాళ్ళకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా లైక్ ఏదైనా అనౌన్స్ చేసినా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోతుంది. ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళైతే టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తారు. టీచింగ్ లాంగ్వేజెస్ ఏంటి అని అడిగాను. సో అక్కడ వాళ్ళైతే ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే టీచ్ చేస్తారు.
సో మీరు చాలామంది నేను ఈవెన్ నార్త్ ఇండియన్స్ని కూడా అక్కడ చూసాను అనమాట, క్లాసెస్కి వెళ్ళే వాళ్ళని. మీరైతే ఎలాంటి భయం పెట్టుకోవద్దు, వాళ్ళు ఓన్లీ తెలుగులోనే టీచ్ చేస్తే మీకు అర్థమవుతుందా లేదా అని. మీరు ఏ టెన్షన్ పడకుండా అక్కడికైతే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళైతే ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తున్నారు. మీరు కోర్స్ తీసుకుంటున్న టైంలో మీకు కనుక ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్ పడి మీరు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే వీళ్ళు ట్రావెల్కి ఏమైనా వెహికల్ అలో చేస్తారా అని అయితే నేను క్వశ్చన్ అడిగాను. వాళ్ళు దాన్ని చెప్పడం అక్కడ చుట్టుపక్కల కొన్ని జెరాక్స్ సెంటర్స్, కొన్ని ప్రైవేట్ వెహికల్స్ అరేంజ్ చేసేలాగా కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. సో రేపు ఏదైనా మనకి ఎగ్జామ్ ఉంది అంటే మనం ముందుగా వెళ్ళి ఒక 1 వీక్ ఏదో టైంలో వెళ్ళి అక్కడ మనకి ఎగ్జామ్ ఉంది అంటే వాళ్ళకి సమ్ అమౌంట్ పే చేసామంటే వాళ్ళే మనల్ని అప్ అండ్ డౌన్ తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వెహికల్ అరేంజ్ చేస్తారంట. సో అక్కడ నుంచి ఆ లొకేషన్ నుంచి దగ్గరలో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్ లొకేషన్స్ చూసుకుంటే కర్నూలు ఉందన్నమాట. సో మోస్ట్లీ అందరు కర్నూలుకి వెళ్ళి రాయేసి వస్తారు. కర్నూలు అక్కడి నుంచి ఒక 100 to 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మార్నింగ్ వాళ్ళు అలా తీసుకుని వెళ్ళి ఈవినింగ్ మిమ్మల్ని ఎగ్జామ్ అయ్యాక మిమ్మల్ని వాళ్ళు బ్యాక్ తీసుకుని వచ్చేస్తారు. అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఈ కోర్స్కి ఒక ఫీజు ఎంత అని అడిగితే ఈ కోర్స్ ఫీజు వచ్చి 15,000. ఇది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ. మీకు జాబ్ వచ్చేదాకా మీరు ఆ 15,000 పెట్టి మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు. సో మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతున్నా మీరు ఐడి కార్డ్ వేసుకునే ఉండాలా. సో మీకు జాబ్ వచ్చే వరకు మీరు అక్కడ యాక్సెస్ అవ్వగలుగుతారు. సో 15,000 అనమాట ఈ కోర్స్ ఫీజు అయితే. మీరు కనుక శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కేవలం 15,000 ఉంటే చాలు. మీరు లైఫ్ లాంగ్ మీకు జాబ్ వచ్చేదాకా మీరు అక్కడైతే కోచింగ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా? ఎస్, వీళ్ళైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళకంటూ ఓన్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా. బట్ అక్కడ ఎప్పుడు ఆల్మోస్ట్ ఖాళీలు ఉండవంట, ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. పర్ మంత్ 2,400 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు హాస్టల్స్కి. సో వీళ్ళకి హాస్టల్లో ఉండే వాళ్ళకి మీల్ కార్డ్ ఒకటి ఇస్తారు. ఆ మీల్ కార్డ్ కనుక తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ హాస్టల్కి వెళ్తే సో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సో అక్కడ మేము వెళ్ళేసరికి ఖాళీ లేకపోవడంతో మేము ఆ హాస్టల్ని వెళ్ళి చూడలేదు. ఈ ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఫుల్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్టల్స్ అంటే లైక్ ప్రాపర్ హాస్టల్ ఉండదన్నమాట. అక్కడ చుట్టుపక్కల ఒక బిల్డింగ్ అంటారు కదా, అపార్ట్మెంట్ కాదు బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, నార్మల్ ఫ్లాట్స్ ఉంటాయి కదా అట్లానే ఉన్నాయి. సో అవన్నీ వాటిని అందరూ హాస్టల్స్ కింద కన్వర్ట్ చేశారు. సో నేనైతే అక్కడ వెళ్ళి ఒక 3-4 హాస్టల్స్ చూశాను. ప్రతి బిల్డింగ్లో ఒక 3 to 4 ఫ్లోర్స్ అనుకోండి. సో కింద అది యాక్చువల్లీ హౌస్ అనమాట. మనకి ఎట్లా హాల్, కిచెన్, బెడ్రూమ్స్, వాష్రూమ్స్ ఎట్లయితే ఉంటాయో సేమ్ అలానే ఒక హౌస్ని వాళ్ళు హాస్టల్ కింద చేంజ్ చేసి అక్కడ కొంతమందికి ఇస్తారనమాట. సో ఇప్పుడు పెద్ద హాల్ ఉందనుకోండి, కబోర్డ్స్ వేసేస్తారనమాట. కబోర్డ్స్ వేసి ఒక పెద్ద హాల్ని 3 పార్టీషన్స్ చేసి ఒక్కొక్క పార్టీషన్లో అంటే కబోర్డ్స్లో ఆ పార్టీషన్స్ చేస్తారు. అక్కడ 3 పార్టీషన్స్లో 5 మెంబర్స్ ఒక కబోర్డ్ రూమ్లో, ఇంకొక 5 మెంబర్స్, ఇంకొక 5 మెంబర్స్. సో హాల్లో ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ అయితే ఉంటారు ఒకవేళ పెద్ద హాల్ కనుక అయితే. తర్వాత బెడ్రూమ్లో ఒక 5-6 మందిని ఉంచుతారు. తర్వాత కిచెన్లో కూడా ఒకవేళ చిన్నదైనా పెద్దదైనా ఒక ఇద్దరైనా ఒక్కరైనా ఉంటారు. అలాగా ఉన్నాయన్నమాట అక్కడ హాస్టల్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. కానీ జాబ్ తెచ్చుకోవాలి అని గట్టిగా అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి ఒక 1 year కనుక ట్రై చేసినట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఎవరు అడిగినా ఈ టైంలో ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటే వస్తే నంద్యాలలో బాగుంటుంది బ్యాంక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు. సో వాళ్ళకున్న పేరు, వాళ్ళ టీచింగ్ అంత బాగుంటుంది అనమాట. ఆ ప్లేస్కి రీచ్ అయ్యాక అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వాళ్ళు గైడ్ చేస్తారనమాట. నేను వెళ్ళిన టైంకి అక్కడ ఒక ఆడిటోరియంలో క్లాస్ జరుగుతూ ఉండింది. సో నేను ఆ ఆడిటోరియంకి వెళ్ళి విజిట్ చేశాను. ఆ ఆడిటోరియంలో ఆల్మోస్ట్ 2,000 మెంబర్స్ ఉండుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆ ఇంగ్లీష్ పేపర్ని ఒక ఆయన అక్కడ ముందర కూర్చుని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో అందరు దాన్ని చూసుకుంటూ ఉన్నారు. సో చాలామంది ఉన్నారు. బట్ మీరు నేర్చుకోవాలి, మీరు వల్ల అవుతుంది, మీరు జాబ్ మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం వాళ్ళు బాగా చెప్పిస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు ట్రై చేసి మీరు జాబ్ అయితే కొట్టచ్చు. ఈ బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఓన్లీ నంద్యాలలో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు. వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వీళ్ళకి అసలు బ్రాంచెస్ ఎక్కడా లేవు. ఈవెన్ నంద్యాలలో కూడా వీళ్ళకి బ్రాంచెస్ లేవు. ఓన్లీ ఆ ఒక్క ప్లేస్లో మాత్రమే ఒక 3 ఆడిటోరియంస్ పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు. సో అక్కడ పక్కన ఒకటి బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని. దాన్ని చూసి మోసపోవద్దు, అది వీళ్ళది కాదు. వీళ్ళది ఓన్లీ 1 బ్రాంచ్ మాత్రమే ఉంది.
ఆ ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల కొన్ని జెరాక్స్ షాప్స్ కానీ అండ్ ఇంకొన్ని చిన్న చిన్న చిల్లర కొట్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు డైలీ హిందూ న్యూస్ పేపర్ని ఇస్తారనమాట. సో మీరు అక్కడ కొనుక్కోవాలంటే వెళ్ళి డైలీ అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ వీళ్ళ టైం టేబుల్లో ఒక 1 hour వచ్చి డైలీ హిందూ న్యూస్ పేపర్ని రీడ్ చేయాలన్నమాట. సో అది దానివల్ల వాళ్ళకి ఇంగ్లీష్ రావడమో లేకుంటే కరెంట్ అఫైర్స్ అలా ఏదో ఒక యూజ్ ఉంటుంది. సో ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి ప్లస్ పాయింట్. వాళ్ళ టైం టేబుల్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క టైంలో రీజనింగ్ గురించో లేకుంటే యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ గురించి, బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క 1 hour అయితే క్లాస్ జరుగుతుంది. సో ఎవ్రీడే అవి కంటిన్యూస్గా క్లాసెస్ అయితేనే ఉంటాయి. ఒకవేళ మీకు కనుక ఆ టాపిక్ డౌట్ ఉంటే మళ్ళీ మీరు ఆ క్లాస్కి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. అక్కడ మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. మీకు జస్ట్ అక్కడ అడ్మిషన్ కనుక అయ్యి ఉంటే మీ దగ్గర ఐడి కార్డ్ ట్యాగ్ ఉంటే మీరు ఏ క్లాస్లో అయినా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. మిమ్మల్ని ఎవ్వరు అడగరు. ఇది ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. ఒక్కసారి మీరు మిస్ అయినా ఇంకొకసారి వెళ్తానే ఉండొచ్చు ఆ క్లాస్కి. సో వీళ్ళ దగ్గర ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఈ ప్లేస్ ఉన్న చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ ఏది ఉండదన్నమాట. చుట్టుపక్కల మొత్తం హౌసెస్, హాస్టల్స్ అలా ఉంటుంది. మధ్యలో ఒక పార్క్ లాంటి ఏరియా పెద్దది ఉందన్నమాట. సో మీరు చదువుకున్నాక కొంచెం సేపు అలా వాకింగ్ కోసమో లేకుంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ కోసమో అలా ఆ పార్క్లో అయితే వెళ్ళొచ్చు. ఆ పార్క్ అయితే చాలా బాగుంది. అంటే ఆ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడికి వెళ్ళాక ఇంకా మన మైండ్ అంతా మన జాబ్ అనే ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి చదువుకుని గట్టిగా కనుక ట్రై చేస్తే 1 yearలో అయితే జాబ్ వస్తుందని అందరూ అంటున్నారు. ఈ బ్యాంక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసినంత దాంట్లో నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. బట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకొంచెం మోటివేట్ చేసి నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you all in my next YouTube video. Until then, bye. Keep smiling.